హాయ్ వెల్కమ్ టు రేషు నగి అఫీషియల్. మేమైతే ఈరోజు అప్పడాలు చేసుకున్నాం. ఇక్కడైతే అప్పడాలనే అంటామండి, వేరే సైడ్ అయితే చెక్కలని కూడా అంటారు. ఈ రెసిపీ అయితే షూట్ చేసాం చూడండి. కరివేపాకు తగినంత, కారంకి తగినంత పచ్చిమిర్చి, సరిపడా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంటికి సరిపడేంత పచ్చెనపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు. పిండి అయితే మేము 3 కేజీలు తీసుకున్నాము. సరిపడా పసుపు, తగినంత ఉప్పు, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కారానికి తగినట్టు. దీంట్లో కారం వేయం కాబట్టి పచ్చి కారమే ఎక్కువ వేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న కరివేపాకు, పచ్చెనపప్పు. ఎక్కువ పప్పు ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. అప్పడాలకి ఎక్కువ పప్పే రుచి. ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకుంటారు, కానీ మేము అంత ప్రిఫర్ చేయం పల్లీలు. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకోవాలి. కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకొని అయితే కలిపితే మంచిగా గుల్లగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇలా అయితే గట్టిగా కలుపుకోవాలి, ప్రెస్ చేయాలి. ఇట్లా ఇంకా అలా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇంకా మా అన్నయ్య కొడుకు చూపిస్తున్నాడు. ప్రెస్ కరో. ఇంకా ప్రెస్ చేసుకున్నవన్నీ ఇలా అయితే కవర్ పైన వేసుకుంటున్నాం. అంటే ఒకేసారి ఈజీగా అన్నీ వేయించుకోవచ్చు అని. ఒక్కొక్క ట్రిప్కి మినిమం 10 to 20 అయితే వేసుకొని ఈజీ ఫాస్ట్గా అయిపోద్ది అని ఈ టెక్నిక్ అయితే వాడాం మేము. మంచిగా కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. ఎప్పుడో మధ్యాహ్నం మొదలు పెడితే ఇంకా అయ్యేసరికి నైట్ అవుతుంది. దగ్గర ఇంకోండి చీకటి అయితే పడుతుంది. మెల్లగా చేసిన తర్వాత మనం తీసేసుకోవడమే. రెడీ. ఇంకా ఆయిల్ లాగడం కోసం ముందైతే ఒక జల్లి గంటలు వేసుకొని తర్వాత అయితే వేరే దాంట్లో వేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఎలా ఉన్నాయి హర్షద్? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.